వెల్కమ్ టు మెగా 9 టీవీ. బీఆర్ఎస్ పార్టీ కనివిని ఎరుగని రీతిలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఓవైపు 10 ఏళ్ల అధికారం చేజారగా మరోవైపు అగ్రనేతలను కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లొచ్చారు. తాజాగా కేటీఆర్ జైలుకు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు అధినేత ఇంతవరకు యాక్టివ్ గా లేరు. దీంతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుంది. మరి ఆ పార్టీలో నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే పెద్దాయన ఏం చేయబోతున్నారు? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు అధికారం చేజిక్కించుకున్న ఆ పార్టీకి ఏడాది కాలంలోనే తగలాల్సిన దెబ్బలన్నీ తగులుతున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోవడం, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకోలేకపోవడంతో పూర్తిగా డీలా పడింది గులాబీ పార్టీ. ఓడిపోవడమే జీర్ణించుకోలేని విషయమంటే అంతకు మించి కలవరపరిచిన విషయం అధినేత యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం అవ్వటం. అధికారం చేజారిన తర్వాత కేసీఆర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన సైలెంట్ కావడంతో ఇటు క్యాడర్ కూడా బలహీనపడుతూ వచ్చింది. ఇదే క్రమంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు కూడా. దీంతో ఒక్కసారిగా గులాబీ పార్టీలో గందరగోళం మొదలైంది. ఇది చాలదన్నట్టుగా అధినేత తనయ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో జైలు పాలయ్యారు. ఇలా వరుస పరిణామాలతో ఇటు క్యాడర్ లోను అటు ప్రజల్లోనూ బీఆర్ఎస్ పై ప్రతికూల పవనాలే వీచాయి. అయితే వ్యతిరేకత సానుకూలంగా మార్చేందుకు కేటీఆర్, హరీష్ రావులు గట్టిగానే ప్రయత్నిస్తూ వచ్చారు. ఓవైపు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొడుతూనే మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలపరుస్తూ వచ్చారు. ఈ టైంలో కేటీఆర్ టార్గెట్ గా అనూహ్యంగా కొత్త కేసులు తెరపైకి రావడంతో మరోసారి గులాబీ పార్టీ గాడి తప్పింది. ప్రస్తుతం కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడంతో ఆయన అరెస్ట్ అవుతారని చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఈ కార్ రేసింగ్ లో భారీగా అవకతవకలు జరిగాయని ప్రస్తుతం ఉన్న రేవంత్ సర్కార్ ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ ను A1 గా చేర్చుతూ ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. దీంతో ఆయన అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే పార్టీ మరింత బలహీనపడినా ఆశ్చర్యం లేదు. దీంతో ఓవైపు అరెస్టులు, మరోవైపు అనిశ్చితి. ఇలా పార్టీ అష్టదిగ్బంధంలో కూరుకుపోయిన వేళ అధినేత కేసీఆర్ ఏం చేస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. గతేడాది కాలంగా కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీని వెనుకొండి నడిపిస్తున్నారే తప్ప ముందుకి రావటం లేదు. ఇదిగో అదిగో అంటూ కేసీఆర్ రీఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నా ఎప్పుడనేది క్లారిటీ లేదు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే బాస్ రావాల్సిన సమయం వచ్చేసిందని చర్చ జరుగుతుంది. ఒక్కసారి కేసీఆర్ యాక్టివ్ అయితే తప్ప పార్టీలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోదనే చర్చ సొంత వర్గంలోనే వినిపిస్తోందంటే ఆయన రాక కోసం ఎంతలా వెయిటింగ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే కేసీఆర్ ఎప్పుడు యాక్టివ్ అయినా రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఆయన ఎప్పుడు యాక్టివ్ అవుతారనేదే అసలు ప్రశ్న. మరి తాజా పరిణామాలపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు? ఆయన వ్యూహ రచన ఎలా ఉండబోతుంది? మళ్లీ బీఆర్ఎస్ ఎప్పుడు గాడిన పడుతుందనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.